కళ్యాణ్ టార్గెట్ గా తను పెట్టుకుంటే తను గేమ్ వల్ల డౌన్ అయిపోద్ది. ప్లస్ తను విన్నర్ ఉండే పొజిషన్ నుంచి విన్నర్ 2కి వచ్చేస్తుంది, రన్నర్ గా వచ్చేస్తుంది. అది బాగా గమనించి ముద్దు మాటలతో మందాకు పెట్టేసింది కళ్యాణ్ ఏంటంటే కళ్యాణ్కి అక్కడ తెలియకపోవచ్చు, బయట తనకున్న ఫ్యాన్ బేస్ కి తనకున్న కెపాసిటీ ఖచ్చితంగా కళ్యాణే విన్నర్ అవుతాడు. ఎందుకంటే మనం చూసాం బ్రో, నేను కూడా చూశాను. ఫస్ట్ వీక్ నుంచి 3rd వీక్ దాకా ఏంట్రా ఈ కళ్యాణ్ ఎవడరా ఏం ఎట్టున్నాడు, ఎవరితో మాట్లాడడం లేదు, గమ్ముకున్నాడు, ఏంటబ్బా అనుకున్నా. అక్కడ స్టార్ట్ అయింది. ఇమాన్యుయల్ డామినేట్ చేసి మరి కళ్యాణ్ తన గేమ్ ని బూస్టప్ చేసుకున్నాడు, చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు గేమ్. ఇలా కదా కళ్యాణ్ చూడాలనుకున్నాడు. ప్రతి టాస్క్ లో ఓవర్ గా రియాక్ట్ అవడం, ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరిని నామినేట్ చేయాలి, ఎంత పాయింట్ తో కరెక్ట్ గా నామినేట్ చేయాలనేది కళ్యాణ్ చూసుకున్నాడు. కరెక్ట్ పాయింట్ పెడతాడు, కరెక్ట్ గా నామినేట్ చేస్తాడు. తనుంజ్ అయినా సరే, ఇమాన్యుయల్ అయినా సరే కరెక్ట్ గా డామ్ షూర్ షార్ట్ గా కళ్యాణ్ డామినేట్ చేస్తాడు. మనము చెప్పాలి బ్రో, నాకేమి బెంగళూరు అమ్మాయి తనుంజ్ అలాంటివి ఏం లేవు బ్రో. బాగా ఆడుతున్నాడు, మన వాడు బాగా ఆడుతున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి. మనం పల్లవి ప్రశాంత్ లాంటి సింపతి కార్డు యూజ్ చేసిన గెలిపించాం బ్రో. ఇక్కడ ఎక్కడ సింపతి కార్డు యూజ్ చేయలేదు. ప్లస్ నేను రైతు బిడ్డని లేదంటే నేను అది ఇదని ఎక్కడ ఏం చెప్పలేదు. నేను ఒక మంచిగా అందరితో బాగుంటుండే, అందరితో మంచిగా ఉంటున్నాడు. తన ఫ్రెండ్ తప్పు చేసినా కూడా డెమాను రీతు అయితే నువ్వు తప్పు చేసావురా, ఇలా ఉండకూడదురా, ఇలా ఉంటే నేను కూడా నీతో మాట్లాడరా, కరెక్ట్ చేసుకో అని చెప్పాడు. బర్నీ తప్పు చేసినప్పుడు ఎక్కడ తను చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ మిగతా 3 మెంబర్స్ ఎలా ఉన్నా ఇబ్బంది లేదు బ్రో. టాప్ 1 టాప్ 2, నా టాప్ 1 అయితే కళ్యాణ్, టాప్ 2 అయితే తను చెప్తాను. ఇమాన్యుయల్ కూడా డౌన్ అయిపోయాడు బ్రో. ఇమాన్యుయల్ డౌన్ అయిపోయి డమాన్ కంబ్యాక్ ఇచ్చేసాడు బ్రో. తను ఇలా కాదు మనం చూడాల్సిన, అనవసరంగా రీతు వల్ల తన గేమ్ డిస్టర్బ్ చేసుకున్నాడు అనిపించింది. రీతుతో తిరిగి తను డిస్టర్బ్ చేసుకున్నాడే అనిపించింది. అంటే రీతు గానీ వెళ్ళిపోయి ఉంటే ముందుగానే డమాన్ పవన్ ఇంకా చాలా మంది నెగిటివిటీ చేస్తున్నారు బ్రో. ఏంటి కామనర్స్ అని పొగరా మీకు అని పిఆర్ తనుజ పిఆర్ కొంతమంది చేస్తున్నారు. పొగరేంటి బ్రో, బాగా ఆడుతున్నప్పుడు పొగరు ఉంటుంది, ఆ మాత్రం పొగరు ఉంటుంది. ఆర్మీలో ఉన్న పర్సన్ ఇంకా పొగరు ఉంటుంది. మనలో ఉన్న కామన్ మ్యాన్ కి పొగరు ఉంటుంది బ్రో. సెలబ్రిటీకి అంత పొగరు ఉన్నప్పుడు కామన్ మ్యాన్ అయినా అతనికి పొగరు ఉండకూడదా? తనుజ కన్నా బెటర్ గానే ఆడాడు, 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు, తను ఒకసారి ఆడాడు. ఇంతకన్నా బెటర్ గా చూడాలి. మనం ఏంటంటే అమ్మాయి అందంగా ఉంది లేదంటే మంచిగా ఉంది అని చూడవచ్చు బ్రో. గేమ్ ఇద్దరు ఇప్పుడు డిసైడ్ ఫ్యాక్ట్ ఇది, తనుజ లేదంటే కళ్యాణ్. వీళ్ళిద్దరిలో మనకి ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు, ఎవరు వీళ్ళిద్దరికి చూసుకోవాలి, బెస్ట్ ఎవరు చూసుకోవాలి. మనకు ఏంది మనవాడు కళ్యాణ్ మన తెలుగు వాడని కాకుండా అమ్మాయి బాగా ఆడుతుందా, ఓకే, దీన్ని బాగా ఆడటం లేదా చూసుకోండి, ఇద్దరు పాయింట్. కాకపోతే బెటర్ గా ఆడింది, బెటర్ గా పొజిషన్ లో ఉండేది మాత్రం కళ్యాణ్ బ్రో. మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు తనకి? మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు, మనం బాగా ఆడుతున్నాడు, మనం సపోర్ట్ చేయాలి. అలాగే సపోర్ట్ చేస్తే రైతు బిడ్డ దెబ్బేస్తాడు లాస్ట్ టైం. అవును దెబ్బేస్తాడు, ఎందుకంటే తను ఎక్కడ సింపతి చూపిല്ല. రైతు బిడ్డ అని నాగార్జునకే దెబ్బేస్తాడు, మనకి ఎంత దెబ్బేడు బ్రో. అక్కడ అలాగే ఇతను కూడా మనడం తర్వాత ఏం ఉపయోగం ఉందండి? తన ఫ్రెండ్ చేస్తే తప్పు చేసిన వాడు ఎక్కడ సింపతి కార్డు చూపినాడు నీకు? నేను చూశాను బ్రో సీజన్ కూడా ప్రశాంత్ ది. నేను ఆ సీజన్ 105 days ఉంటే 105 days నే రైతు బిడ్డ అన్నాడు. రైతు బిడ్డరా బాబు, ఎందుకు ఇలా మాట్లాడుతూ? ఇక్కడ ఇతను ఎక్కడ సింపతి కార్డు చూపిలేదు కదా, బెటర్ గా ఉన్నాడు కదా ఇతను. సో అతను అలా చేసినాక ఇతను పరుగు పోతుందంట, బయట ఇలా అడుగుతారు కదా అందరూ. కామన్ మ్యాన్ పరుగు తీసిందే రైతు బిడ్డ అతను ప్రశాంత్ బ్రో. ఆయన వల్ల ఇతనికి బ్యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కూడా అనొచ్చు డెమాన్ పవన్ కూడా కామన్ మ్యాన్ కదంటే, డెమాన్ పవన్ తన గేమ్ తనే డిస్పాయింట్ చేసుకున్నాడు. లేకపోతే అతని టాస్క్ అక్కడ ఉండాలి, ఎవరు వేస్ట్ బ్రో. నెంబర్ 1 గా టాస్క్ ఏది వచ్చినా సరే ఒంటరిగా నిలబడుతూ స్ట్రాంగ్ గా నిలబడతాడు, ఎవరు వేస్ట్. నేను కూడా చెప్తున్నాను, రీతి వెళ్ళిపోయిన తర్వాత గత 2 weeks బాగా ఆడుతున్నాడు అంటున్నారు మీరే. అవును బ్రో, ఇమాన్యుయల్ డామినేట్ చేసేస్తున్నాడు బ్రో ఓటింగ్ లో. నేను చూస్తున్నా కదా సోషల్ మీడియాలో, ఇమాన్యుయల్ డామినేట్ చేసి మరి ఇప్పుడు 3వ పొజిషన్ కి వచ్చింది. అంతకన్నా డామినేషన్ ఇలా ఉంటే మాత్రం సెకండ్ 2 టాప్ 1 టాప్ 2 మన కామన్ మ్యానర్స్ ఉన్నారు బ్రో. డిసైడ్ ఫ్యాక్టర్ అక్కడే బాగుండేది. అనవసరంగా రీతు తన గేమ్ డిస్టర్బ్ చేసింది అనిపించింది. రీతు కానీ లేకుండా ఉంటే డెమాన్ పవన్ అందరితో మింగిల్ అయ్యి బాగున్నాడు బ్రో. రీతు తన గేమ్ తను డిసప్పాయింట్ చేసుకుని ఇతని గేమ్ కూడా ఇతను డిసప్పాయింట్ చేసుకున్నాడు. ఇప్పుడు మన కళ్యాణే మనం సపోర్ట్ చేయాలని నేను అందరిని అనుకుంటున్నాను. సుమన్ శెట్టి వెళ్ళిపోవడం వల్ల అంటే జరిగిందంటే కొంతమంది ఏం ఆడకుండా అతన్ని బీజిఎం లేపి బీజిఎం లేపి మరీ లేపాం. అతని ప్లేస్ లో బెటర్ వర్షన్ గా ఇంకా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు. చాలా మంది ఒక అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి గురించి బాధపడుతుంది, మీరేమంటారు? అదే అమ్మాయి ఎవరు, తనుజ కదా, శ్రీజ గురించి ఏం చెప్తారు? శ్రీజ జరిగింది అన్యాయం బ్రో. శ్రీజ గారి టాప్ 5 ఉండేది బ్రో. సంజన డామినేట్ చేసేది. కాకపోతే బిగ్ బాస్ ఎవరినో తీసుకొని వచ్చి వైల్డ్ కార్డు కోసం
మంచిగా ఆడే అమ్మాయిని తీసుకొని రావద్దు కదా. ఫస్ట్ నేను కూడా అనిపించింది బ్రో, ప్రియా తేజ్ అబ్బాయి ఇంద్ర వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారు వచ్చారు బాగా లేస్తుంది బిగ్ బాస్ అనిపించింది. తన వన్స్ తన గేమ్ బాగా తెలుసుకునింది, ఓ ఇలా ఉంటే నేను బ్యాడ్ అయిపోతున్నా అని చెప్పి ఎవరి వల్ల హింట్ ఇచ్చారు తెలుసుకునింది. ఓ శ్రీజ కూడా మంచిగా ఆడుతుంది, మంచిగా ఫిజికల్ టాస్క్ బాగా సపోర్ట్ చేస్తున్నారు అనుకొని శ్రీజ ఉండాల్సింది బ్రో. అనవసరంగా ఏవి కూడా ప్లే చేయకుండా బిగ్ బాస్ చాలా తప్పుగా చేస్తున్నారు బ్రో. నువ్వు కామన్ మ్యాన్ అని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి రెక్టిఫై చేయాలి, అలా రెక్టిఫై చేయనప్పుడు నువ్వు బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ అనే పెట్టకూడదు.